ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీపై ముందడుగు వేసింది. ఉచిత బస్సు విధానాన్ని పరిశీలించేందుకు కర్ణాటక బయలుదేరిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నేడు బెంగళూరులోని కర్ణాటక రవాణా శాఖ మంత్రితో సమావేశమవుతారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి అనిత, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, పలువురు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తెలంగాణలో 10 రోజుల పాటు అధ్యయనం చేశారు. పథకం అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. ఇక నేడు బెంగళూరులో కర్ణాటక రవాణా మంత్రితో భేటీ కానుంది ఏపీ కేబినెట్ కు సంబంధించిన మంత్రులు. డీటెయిల్స్ అందించేందుకు మనకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, జ్యోత్స్న, ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఈరోజు కర్ణాటకలోని కర్ణాటక రవాణా శాఖ మంత్రితోటి భేటీ కాబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అనేక మార్లు రివ్యూలు చేపట్టినప్పటికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంలో అయితే మహిళలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎంత మేర ప్రభుత్వం పైన భారం పడుతోంది, అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఆక్యుపెన్సీ రేషియో ఎలా ఉంటుంది, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే తమిళనాడు, తెలంగాణ, అలాగే కర్ణాటక లాంటి ప్రాంతాలలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఆల్రెడీ పథకం అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడ ఎలా దానిని అమలు చేస్తూ ఉన్నారు, అలాగే మొదటిగా విజయవాడ, విశాఖపట్నం లాంటి, తిరుపతి లాంటి మెట్రో నగరాలలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సూపర్ 6లో హామీలలో ఒకటిగా ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ప్లేసెస్లో మాత్రమే ప్రారంభించినట్లయితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయాలపైన ఈరోజు ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ కర్ణాటకలో అవలంబిస్తున్నటువంటి తీరుని బట్టి తీరుని బట్టి అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే 10 రోజుల పాటు తెలంగాణలోని ఈ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి మహిళల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, అలాగే ఎట్లాంటి విధి విధానాలు అమలు చేస్తున్నారు. ఏదైతే టికెట్ హైదరాబాద్లో తీసుకున్నట్లయితే మహిళలు బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అయినప్పటికీ కూడా టికెట్ ఇష్యూ చేస్తారు. టికెట్ మీద 0 అని ఉంటుంది. అయితే ఆ టికెట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఎలా అమలు చేయాలి అనే అంశం పైన, సాధ్యాసాధ్యాలపైన, అలాగే ప్రభుత్వం పైన ఎన్ని కోట్ల రూపాయలు భారం పడుతుంది అనే అంశాలపైన కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాత ఈ పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే హోంమంత్రి అనితతో పాటుగా సంధ్యారాణి, బీసీ సంక్షేమ శాఖ, మహిళా శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారాణి, వీరందరూ ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించినటువంటి రివ్యూస్ని, అలాగే కర్ణాటకలో ఎలా అవలంబిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఈరోజు అక్కడ అధ్యయనం చేయబోతూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో ఎలా అమలు అవుతుంది అనే అంశానికి సంబంధించి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ని తయారు చేసింది. ఇక కర్ణాటక నుంచి వచ్చిన తర్వాత దీనిపైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. దాన్ని బట్టి ఎలా అమలు చేయాలి, దీని సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి, అలాగే అవలంబించినట్లయితే ఎక్కడి నుంచి రాష్ట్రం నుంచి, ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనే అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత ఈ పథకం అమలుకి సంబంధించి ఇప్పటికే 250 కోట్ల రూపాయల భారం ఆర్టీసీ పైన పడుతుంది అని చెప్పి మొదటి అధ్యయనంగా ఆర్టీసీ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో తెలిసింది. ఈ నేపథ్యంలో ఆక్యుపెన్సీ రేషియో ఆంధ్రప్రదేశ్లో బస్సులకి కొంచెం తక్కువ ఉంటుంది అనే అంశాన్ని కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాల పరిశీలన తర్వాత సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జ్యోత్స్న, రైట్ కాంతి. మొత్తానికి ఏపీలో ఉచిత బస్సుకు పథకానికి అమలుకు సంబంధించి ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ కర్ణాటక రవాణా శాఖ మంత్రితో భేటీ అయి సాధ్యాసాధ్యాలు అక్కడ ఏ విధంగా జరుగుతోంది అనేది దానికి సంబంధించి అధ్యయనం చేయనుంది. మొత్తానికి ఉచిత బస్సు విధానాన్ని పరిశీలించేందుకు కర్ణాటక బయలుదేరిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఇవాళ బెంగళూరులోని కర్ణాటక రవాణా శాఖ మంత్రితో సమావేశమవుతారు.